అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానని అరెస్టు చేసినట్లు టీడీపీ చెబుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు తమపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనుంటే వాళ్ళంతా జైల్లో ఉండేవారని చెప్పారు. కేసులకు భయపడి వైసీపీ నేతలు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కక్ష సాధింపులపై కాకుండా పరిపాలన మీద, హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పనితీరు ఉంది. సో ప్రభుత్వం తాలూకా పనితీరు మీద, వారి తాలూకు పరిపాలన మీద శ్రద్ధ పెడితే వీటి మీద పెద్దగా దృష్టి ఉండదు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? రేపు పొద్దున్న గట్టిగా మాట్లాడితే మాలాంటి వాళ్ళని, లేదా సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని. ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది. సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఇలాంటి పరిస్థితులకి వారు దిగజారుతారు. సరే, వీటన్నిటి కూడా చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిలో పోరాటం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వాన్ని మాత్రం నిలదీసేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసినా వెనకడిగేసేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, చెప్తున్నాగా మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని, సో వారు ఏదో మాట్లాడారని గత ప్రభుత్వాన్ని గతంలో అధికారం ఉన్నప్పుడు లేదా అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని విమర్శించారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. ఇదే ఇప్పుడు కూటమి నేతలు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఏ రకంగా మాట్లాడారో అని ఇవన్నీ మేము పరిగణలో తీసుకుంటే వాటికి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా జైల్లో ఉండేవారు. సో ఇవి కాదు, ప్రభుత్వంలో మీరు అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు శ్రద్ధ పెట్టాల్సింది పరిపాలన మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద. సో వీటిని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారి మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, వీటికన్నింటిని కూడా బెదిరిపోయో లేకపోతే భయపడో వెనకడిగేసి ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితులు మాకు ఉండవు అనేటువంటి విషయాన్ని మరొకసారి వారికి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తాలూకా పనితీరు మీద, వారి తాలూకు పరిపాలన మీద శ్రద్ధ పెడితే వీటి మీద పెద్దగా దృష్టి ఉండదు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? రేపు పొద్దున్న గట్టిగా మాట్లాడితే మాలాంటి వాళ్ళని, లేదా సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని. ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది. సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఇలాంటి పరిస్థితులకి వారు దిగజారుతారు. సరే, వీటన్నిటి కూడా చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిలో పోరాటం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వాన్ని మాత్రం నిలదీసేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసినా వెనకడిగేసేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, చెప్తున్నాగా మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని, సో వారు ఏదో మాట్లాడారని గత ప్రభుత్వాన్ని గతంలో అధికారం ఉన్నప్పుడు లేదా అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని విమర్శించారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. ఇదే ఇప్పుడు కూటమి నేతలు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఏ రకంగా మాట్లాడారో అని ఇవన్నీ మేము పరిగణలో తీసుకుంటే వాటికి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా జైల్లో ఉండేవారు. సో ఇవి కాదు, ప్రభుత్వంలో మీరు అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు శ్రద్ధ పెట్టాల్సింది పరిపాలన మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద. సో వీటిని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారి మీద